తిలక్ బాబు గారు నమస్తే. నమస్తే అండి. మీరు ఎన్నో సంవత్సరాలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి డైరెక్టర్గా ఉన్నారు. మీతో ఎంతో మంది పిల్లలు అంటే విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మీతో మమైకమై ఉన్నారు. ఎక్కువ మందిని మీరు రోజు టచ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, 2024 అంటే 24 ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారన్న ఉద్దేశంలో ఉన్నారు? అంటే ఎనాలిసిస్ ఎలా ఉండబోతుందని మీ ఉద్దేశం? నాకు తెలుసండి సుభాష్ గారు, నేను చాలామంది రకరకాలైనటువంటి విఘ్నుల్ని అంటే చదువుకున్న వాళ్ళని, ఒక పక్క చదువు లేనటువంటి వాళ్ళని, పనిచేసుకునేటువంటి వాళ్ళని, విద్యార్థులని రకరకాలుగా నేనైతే గమనించాను. కానీ ఈసారి మాత్రం ఒక్కసారి మేము నమ్మి మోసపోయాము, మరొకసారి మాత్రం మోసపోయేటువంటి పరిస్థితి లేదు. మేము డెఫినెట్గా ఈసారి కూటమి అభ్యర్థులకే ఓట్లు వేస్తాం అన్నటువంటి ధోరణితోనే దాదాపు నాకు తెలిసి 75% మంది ప్రజానీకం ఆ విధంగా డిసైడ్ అయిపోయి ఉన్నారండి ఈరోజు. అంటే ఏ ఉద్దేశం కారణంగా, అంటే ఏ పాయింట్స్ ఉన్నాయి అంటారు? వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకం ఎలా ఉంది అంటే నమ్మకం అండి. మెయిన్ ఏంటంటే ప్రభుత్వం మీద విశ్వసనీయత అనేది ప్రజానీకం కోల్పోయింది. దాంట్లో మొట్టమొదటిదండి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 2000 కోట్లకు బాండ్ రిలీజ్ చేస్తే గంటలో అయిపోయింది, గంటలో డబ్బు వచ్చేసింది గవర్నమెంట్. అలాగే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అపార్ట్మెంట్స్ కడుతున్నాము మేము రాజధాని ప్రాంతంలో అని చెప్పేసి ఆన్లైన్ ఓపెన్ చేస్తే అరగంట తర్వాత సర్వర్ బ్లాక్ అయిపోయింది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఒక పెద్ద వెంచర్ వేసి కొనుక్కొండ్రా బాబు డెవలప్ చేశాము, 17,000 రూపాయలకి ఫ్లాట్ ఇస్తామని అంటే డిస్కౌంట్ కూడా పెట్టారు. ఈ మధ్యకాలంలో డిస్కౌంట్ పెట్టి ప్రకటనలు ఇచ్చారు, దానికోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి. అయినా సరే విశ్వసనీయత లేక ఆ ఫ్లాట్లన్నీ కూడా అమ్ముడు పోకుండా అదేవిధంగా ఈ రోజున మరుగుపడి ఉన్నాయి. అంటే ఒక ప్రభుత్వం మీద విశ్వసనీయత అనేది లేదు అని చెప్పడానికి ఎంతకన్నా పెద్ద కారణం ఉండదని అనుకోవట్లేదు. ఓకే అండి, అంటే ప్రభుత్వం మీద విశ్వసనీయత అని అంటే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే విశ్వసనీయత కోల్పోయారని మీ ఉద్దేశమా? అంటే ఏమన్నా మీ ఆలోచనలో ఏమన్నా పాయింట్ ఉందా? అంటే నమ్మకం అంటే జనం ఏమనుకుంటున్నారంటే, ఆయన ఏమనుకుంటున్నారంటే నేను బట్టలు నొక్కుతున్నాను, డబ్బులు వేస్తున్నాను, ఇదే సంక్షేమం అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు, అలా చేస్తూ ఉన్నారు. కానీ ఒక సంస్థ కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలి అంటేనండి ముఖ్యంగా కావాల్సింది సంక్షేమం కంటే కూడా సంపద సృష్టి అండి. ఆ సంపద సృష్టి అనేది ఈయన చేయలేకపోతున్నారు. అదేవిధంగా బయట నుంచి వచ్చేటువంటి యొక్క ఇండస్ట్రీస్ కూడా ఈ ప్రభుత్వం మీద విశ్వసనీయత లేక వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మనం చాలా చూసాం ఈ మధ్యకాలంలో. చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు కానీ, లోకేష్ బాబు మాట్లాడే మాటలు కానీ, ఎవరు మాట్లాడినా కానీ సంపద సృష్టి అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కావట్లేదన్నటువంటి ఆలోచన వీళ్ళకి వచ్చింది. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే ఒకసారి సంక్షేమం అనేది మనం చేశామో వీళ్ళంతా కూడా ఏముంది, మాకు ఇంకోసారి మళ్ళా వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ వచ్చిన ఆలోచనతోనే ఉన్నారు. కానీ కష్టపడేటువంటి స్వభావం చాలా వరకు తగ్గిపోయింది రాష్ట్రంలోని నాకు ప్రగాఢంగా అనిపిస్తుందండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఈ 2-3 రోజుల నుంచి జనం మాట్లాడుకునే మాటలు ఏంటంటే, సార్ మనం ఏదైనా ఎలక్షన్లో పోటీ చేస్తుంటే బ్రహ్మాండంగా అమ్మ, అక్కో, చెల్లో, తమ్ముడు, మామయ్య, అత్తయ్యో చక్కగా వచ్చి అందరూ కూడా ప్రచారం చేయటం, మనం ఏదైనా శుభకార్యం చేస్తూ ఉంటే తోడబుట్టిన చెల్లి వచ్చి పొంగల్లో పెడతాం, మనం ఏదైనా ఊరు వెళ్తా ఉంటే భార్య ఎదురు రావడం, అలాగే తల్లి దిష్టి తీసి పంపించడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక ఎలక్షన్లకు వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా వాళ్ళ గెలుపు కోసం ఇంటిల్లి అది కూడా ప్రచారం చేసేటువంటి సందర్భాన్ని ఈ దేశం మొత్తం చూస్తా ఉన్నాం. కానీ పిటి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చెల్లెళ్ళిద్దరే ఆయనకి ఓడించమనేటువంటి పరిస్థితులు చెల్లెలు ఉన్నారు. ఈరోజు అమ్మగారు ఒక వీడియో వచ్చింది, అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అవినాష్ రెడ్డి గారిని ఆయన్ని ఓడించమని, శరణాన్ని గెలిపించమని వాళ్ళ అమ్మగారే కోరారు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజల యొక్క విశ్వసనీయతని కోల్పోవటమే కాకుండా ప్రజలు ఆయన నమ్మేటువంటి స్థితిలో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజానీకం లేదని నాకు అనిపిస్తుంది. ఓకే అండి, చాలా బాగా చెప్పారు. తర్వాత ఇప్పుడు గుంటూరు కంబైన్ జిల్లా ఉంది కదా, ఈ జిల్లాలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఆ విశ్లేషణ ఒకసారి చెప్తారండి. సార్ నాకు తెలుసండి, నాకు అందరూ పరిచయం అండి ఈ జిల్లాలో. ఈరోజు పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థులు మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, మరి లావు కృష్ణదేవరాయలు గారు కానీ, అలాగే ప్రతి నియోజకవర్గం ఈ 17 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేసేటువంటి జనసేన అభ్యర్థి కానీ, మిగతా టీడీపీ అభ్యర్థులు మొత్తం కూడా నాకు ముఖపరిచయం కానీ, కొంతమంది డైరెక్ట్గా నాతో బాగా అటాచ్మెంట్ ఉంటాం. కానీ కొంతమంది అయితే నన్ను పేరు పెట్టి పిలిచేటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది అభ్యర్థులు ఉన్నారు. నేను అందరి గురించి అనలైజ్ చేశానండి. ఇవాళ ప్రతి అభ్యర్థి 2 ఎంపీ సీట్లతో పాటు 17 ఎమ్మెల్యే సీట్లు కూడా మొత్తం కూడా కూటమి అభ్యర్థులకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని నాకైతే. ఓకే, ఇప్పుడు ఈ అభ్యర్థులు ఉన్నారు కదా, ఎంపీకి నిలబడేవాళ్ళు, తర్వాత అసెంబ్లీకి నిలబడేవాళ్ళు అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళ భావాలు ఎలా ఉండబోతున్నాయి? వీళ్ళ గెలుపుకి ఎలాంటి కారణం కాబోతుంది మీరు అనుకునేది? అంటే సార్ పోయినసారి మీరు ఎలక్షన్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే 2019 ఎలక్షన్లో
3,10,00,000 చిల్లర ఓట్లు పోలైతే దాంట్లో టీడీపీకి వైసీపీకి వేరియేషన్ కేవలం 30 లక్షల చిల్లర అండి, 33 లక్షలు ఐ థింక్. సో ఈ రోజున మీరు నిన్న ఉద్యోగుల యొక్క వ్యతిరేకతను మనందరం కూడా చూసాం. గత ఎలక్షన్లో 2 లక్షల పైచిలకు మన ఓట్లు పోలైతే ఈసారి 4,50,000 పైగా ఉద్యోగుల ఓట్లు పోలేని ఏంటంటే వాళ్ళ యొక్క భావాన్ని, ఆ వ్యతిరేకత స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ పోతే 2 లక్షలే కదా 3 లక్షలే కదా మనం 30 లక్షల వేరియేషన్ అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, టీడీపీకి గత ఎలక్షన్లో వేసినటువంటి ఓటు ఏది కూడా వైసీపీకి పడే అవకాశం లేదు సార్. వైసీపీకి గత ఎలక్షన్లో వేసినటువంటి ఓటులు అంటే వాళ్ళు ఏ విధంగా వేశారు, ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే వేసినటువంటి వాళ్ళు దాదాపు 50 లక్షల మంది వరకు సుమారుగా ఉండొచ్చు. వాళ్ళు కాకుండా ఉద్యోగులు గతంలో మనకు 25% కూడా టీడీపీ గవర్నమెంట్కి, టీడీపీ చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకి విశిష్టత మీద ఓట్లు వేసినటువంటి వాళ్ళు 25% కూడా గత ఎలక్షన్లో లేదు. కానీ ఈసారి 75% మంది టీడీపీకి ఓటు వేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఓటు యొక్క సరళి కూడా ఆ విధంగా కనిపిస్తుంది. బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా మేము డెఫినెట్గా ఈసారి వేసాను. మేము వేయటమే కాదు, ఎందుకంటే ఇవాళ 33 లక్షల ఓట్లని బ్రేక్ చేయడం అనేది 15 లక్షల పైచిలకు ఓట్లు ఇటు కనుక రివర్స్గా పడితే ఆటోమేటిక్గా మీకు లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆ మెజార్టీ కూడా దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందని చెబుతున్నా. ఇప్పుడు దాదాపు 3 లక్షల పైచిలకు కనుక ఎంప్లాయ్మెంట్ ఓటింగ్ కనుక పడి ఉన్నట్టయితే ఆయన భార్య లేదా ఆవిడ భర్త లేదా ఇంటికి వెళ్తే అమ్మ, నాన్న, అత్త, మామ ఇలా లెక్కేసుకుంటానంటే ఒక ఉద్యోగి, ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి ఇంటూ మినిమం 4 ఓట్లు వేసుకుంటే గతంలో వచ్చినటువంటి ఓట్ల శాతానికి దీనికి చూస్తే వాటి వరకే బ్యాలెన్స్ అయిపోయేటువంటి పరిస్థితి కనపడుతుందండి. ఇది ఒక్క పోస్టల్ బ్యాలెట్ సంగతి నేను చెప్పాను సార్. ఇంకా మిగతా అంటారా, ఇంకెక్కడ ఉంది విశ్వసనీయత? ఎవరు జాబ్ క్యాలెండర్ ఉందా? నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారా? పోలవరం పూర్తయిందా? అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు. ఏదైనా ఇప్పుడు వాళ్ళ ఆయన అంటున్నారు, మాకు అంతకుముందు బ్రహ్మాండంగా పండక్కి సరుకులు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు గారు, ఈయన వచ్చిన తర్వాత పోయిందని, విదేశీ విద్యా దీవెన పోయిందని, ఎంబీఏ ఎంసీ పిల్లలు గగ్గోలు పెడుతున్నారు, ఇంటర్వ్యూస్కి వస్తున్నారు, అమ్మ ఎలా చదువుకున్నాడు, ఫీజు కూడా చదువుకున్నా అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఈ రోజు నేను చెప్తున్నానండి, ఒక ఇంజనీరింగ్ కాలేజీ మేము చూస్తున్నాం కదా పేరెంట్స్ కూడా రియంబర్స్మెంట్ నొక్కిన తర్వాత ఈ రోజు కూడా డబ్బులు పడినటువంటి పిల్లలు లక్షల్లో ఉన్నారు. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే వాళ్ళు సర్టిఫికేట్ల కోసం వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు కట్టమంటాం, లేదా రియంబర్స్మెంట్ మీకు రాలేదు కాబట్టి, మీరు కట్టలేదు కాబట్టి, మీ అకౌంట్లో పడింది ఎందుకు కట్టలేదు అంటే మా అకౌంట్లో పడలేదని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి మీరు డబ్బులు కడితేనే కాలేజీకి రానటువంటి పరిస్థితులు విద్యాసంస్థలు ఉన్నప్పుడు ఆ పేరెంట్స్ యొక్క వ్యతిరేకత కూడా మూటగట్టినటువంటి ప్రభావం ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. ఇలా కాదండి, ఇలా చెప్పుకుంటా పోతే 1 కాదు 2 కాదు 3 కాదు సార్, 1,00,000 కారణాలు చెప్పొచ్చు. సో ఈ ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత, విద్యార్థులకు వ్యతిరేకత, పని చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క వ్యతిరేకత, అలాగే ఉద్యోగులకు వ్యతిరేకత లేనటువంటి కమ్యూనిటీ కానీ, వ్యతిరేకత లేనటువంటి ప్రజానీకం కానీ నాకైతే కనపట్లేదండి. ఒక్కటి చెప్తున్నాను సుభాష్ గారు చాలా స్పష్టంగా, నా చిన్నప్పుడు 1982 అనుకుంటాను సార్, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తెగ మార్చేసేదండి, మన ముఖ్యమంత్రులు మార్చేస్తూ ఉండేది. ఆ కారణంతో, ఆ ఇండిసిప్లిన్ కారణంతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి నాకు తర్వాత అర్థమైంది. అంటే అటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన ఆ రోజు ఆ కాంగ్రెస్ దగ్గర చూశాను. ఈ రోజున అంతకన్నా ఎక్కువగా ఈ వైసీపీ ప్రభుత్వం నాకు అనిపిస్తుంది. ఇప్పుడు గుంటూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన మెజార్టీలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరు ఎక్కువ మెజార్టీ వస్తారు ఏంటి అనేది ఆ వివరాలు ఏమన్నా మీకు ఒక ఆలోచన ఉందా? అంటే ఇందాక నేను మీకు చెప్పింది దాంట్లో సుభాష్ గారు, నేను కేవలం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి దీనికి, తర్వాత లబ్ధిదారులు ఉన్నటువంటి అసంతృప్తి, తర్వాత అభివృద్ధి లేకపోవటం, విశ్వసనీయత లేకపోవటం, ఇంట్లో వాళ్ళే పోరుగా ఆయనకు వ్యతిరేకంగా ఉండటం, ఇట్లాంటి విషయాలన్నీ మీతో డిస్కస్ చేశానండి. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే జన సైనికులు 5.6% మంది పోయినసారి ఎలక్షన్లో ఆయన ఓట్లు సంపాదించుకున్నారు. అలాగే నోటాకు కూడా 1.3 ఓట్స్ పోయినసారి వచ్చినాయండి. ఇవన్నీ కూడా ఈసారి నోటాకు వేసిన అవకాశం తగ్గిపోతుంది. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఒక అవగాహన, ఒప్పందం, అలాగే బీజేపీ కూడా కలిసిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ డిస్కస్ చేసుకుంటారండి. వీళ్ళ యొక్క ప్రభావంతో కూడా దాదాపు నేను అనుకోవటం 20 నుంచి 25 లక్షల వరకు ఓటింగ్ శాతం ఓటర్లు కూటమి వైపు మళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది నేను ఇందాక మీతో మాట్లాడినప్పుడు ఈ అంశాన్ని నేను డిస్కస్ చేయలేకపోయాను. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే టోటల్గా ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు అని ఒక్కడే సింపుల్గా చెప్తాను సార్. ఇది నేను ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్తున్నాను, మీరు అనుకోకండి. ఎందుకంటే దాదాపు చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో
కొద్దిగా గొప్ప ప్రభావాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ చూపించబోతోంది. అలాగే మిగిలినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగిలిన 10 జిల్లాల్లో కూడా 20% మించి ప్రభావం చూపించినటువంటి పరిస్థితుల్లో నాకైతే అంచనాల్లో కనిపించట్లేదండి. ఇక ఎవరికి ఉండేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కొంతమందికి ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని 10 రోజుల క్రితం వరకు జరిగినటువంటి తీరు, 10 రోజుల క్రితం వరకు ఉన్నటువంటి అహం, 10 రోజుల క్రితం వరకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత రాబోయేటువంటి జూన్ 4న రాబోయేటువంటి ఫలితాల్లో చాలా మందికి విశ్వసనీయత అనేది వైఎస్ఆర్సీపీకి కార్యకర్తల్లో కనిపించట్లేదండి. ఎందుకంటే 10 రోజుల క్రితం వరకు సై అన్నారు, వారం క్రితం నుంచి చూద్దాం అంటున్నారు. ఈ రోజున ఎవరు కూడా కనీసం వచ్చి కాన్ఫిడెంట్గా మాకు ఇన్ని వస్తాయని చెప్పే పరిస్థితుల్లో నాకైతే అక్కడ బయట కూర్చుంటాం కదా సార్, ఎక్కడన్నా కాస్త బజార్లో కూర్చున్నా కనీసం ఒకళ్ళిద్దరన్నా మాట్లాడుతుంటారు, పార్కుల్లో కానీ వాకింగ్ ట్రాకుల్లో కానీ, ఎక్కడ కూడా నాకు అటువంటి ప్రభావం కానీ ఆ విధంగా కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ మైండ్లో ఉన్నట్టు నాకు కనిపించట్లేదు సుభాష్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. తిలకబాబు గారు, ఇందాక మీరు అన్నారు మీరు ఈ గుంటూరు జిల్లాలో అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎంతమంది అయితే అభ్యర్థులు ఉన్నారో అందరూ మీకు బాగా పరిచయస్తులని చెప్తున్నారు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళందరి పేర్లు నేను చదువుతాను. ఫస్ట్ ఎంపీలు, తర్వాత ఎమ్మెల్యేలు చదువుతాను. వాళ్ళ గురించి ఒకే ఒక వర్డ్లో చాలా సరదాగా చెప్పాలి ఆన్సర్ మీరు. ఓకేనండి? తప్పకుండా. ఓకే చెప్పండి. ఓకే, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు కాలం. యా. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు. వివాద రైతుడు. ఓ కరెక్ట్ అండి. బాపట్ల నరేంద్ర వర్మ. మిస్టర్ క్లీన్. యా, మంచోడు. చిలకలూరుపేట పుల్లారావు గారు. పేటగా ఆయన మేస్త్రి. అబ్బో. గుంటూరు ఈస్ట్ నజీర్. నమ్మిన పట్టండి. మంచోడు. ఓకే. గుంటూరు వెస్ట్ గల్లా మాధవి. లేటెస్ట్ టాలెంట్. ఎస్. గురజాల ఎరపతినేని శ్రీనివాస్. దమ్మున్నాడు. ఓకే. మాచర్ల బ్రహ్మానంద రెడ్డి. తొడగొట్టే ధీరుడు. యా. మంగళగిరి లోకేష్. రెడ్ బుక్ అండి. నరసరావుపేట అరవింద్ బాబు. నాటి తెలిసిన డాక్టర్. పెదకూరుపాడు భాష్యం ప్రవీణ్. ప్రజలే దైవం సేవే మార్గం. పొన్నూరు నరేంద్ర. ఫైర్ బ్రాండ్ అండి. పత్తిపాడు రామాంజనేయులు. పర్ఫెక్ట్ జెంటిల్మెన్. రేపల్ల అనగాని సత్యప్రసాద్ గారు. నేనే రాజు నేనే మంత్రి. సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ. రియల్ పొలిటీషియన్ అండి. కరెక్ట్. తాడికొండ శ్రావణ్ కుమార్ గారు. రైతు బాంధవుడు. తెనాలి మనోహర్. మిస్టర్ కూల్. బాగా చెప్పారండి. వేమూరు ఆనంద్ బాబు గారు. అందరూ వాడండి. వినుకొండ జీవి ఆంజనేయులు. వినుకొండకే అండ. అండ. ఓకే అండి, చాలా బాగా చెప్పారు మీరు. వాళ్ళ మీద మీకెంత విజన్ ఉందని ఈ మాటలో మాకు అర్థమైంది. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం గురించి కూడా ఆయన ఒక వివరణ ఇచ్చారు. అక్కడ కూటమి తరపున పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తెన్నీటి కృష్ణప్రసాద్ గారు కూడా అక్కడ గెలిచే అవకాశం ఉందని తెలియజేశారు. అంతేకాకుండా ఆ పార్లమెంటరీకి సంబంధించి అన్ని అసెంబ్లీ స్థానాలు కూడా కూటమి స్వీప్ చేసుకుంటుందని తన దగ్గర పక్కా సమాచారం ఉందని తెలియజేశారు.